పంచదార్లలో అక్రమ మైనింగ్ చేస్తున్న సీఎం రమేష్ తన పదవికి రాజీనామా చేయాలి అని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేశారు. సీఎం రమేష్ తన పీఏ పేరుతో మైనింగ్ లీజు తెచ్చుకున్నారు అని, అక్రమ మైనింగ్ పై సీబీఐ విచారణ జరిపించాలి అని డిమాండ్ చేశారు. 10 రోజుల్లో పంచదార్లకు కేంద్ర బృందాలను పంపిస్తాము అని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ హామీ ఇచ్చారు అని తెలిపారు. పంచదార్లను నో మైనింగ్ జోన్గా ప్రకటించాలి అని డిమాండ్ చేశారు. అలాగే కూటమిలో ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు కుమ్మక్కై ఈ దోపిడీ కొనసాగిస్తున్నారు. జరిగేటువంటి దోపిడీని మేము అడ్డుకుంటాం. ఇదే మా యొక్క కూటమి నాయకులకి హెచ్చరిక. ఎట్టి పరిస్థితుల్లో కూడా దోపిడీ జరగనివ్వం. ఆ ఎర్స్టవేల్ విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి ఎలాంటి దేవాలయాలను కూడా వీళ్ళు దోపిడీ చేసుకునేటువంటి మార్గాలన్నింటినీ కూడా అడ్డుకట్టేస్తాం. రాష్ట్రంలో ఎట్లాంటి అక్రమాలు అన్యాయాలు జరిగినా మరీ ముఖ్యంగా అనకాపల్లిలోని పంచదార్ల ఇష్యూని ఢిల్లీ వరకు తీసుకుని వచ్చి ఇక్కడ రిలేటెడ్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చర్చించి ఖచ్చితంగా ఈ మైనింగ్ అన్నది ఆపేసి పవిత్రమైన పంచదార్లని రక్షించే విధంగా ముందుకు అడుగులు వేస్తూ దీంట్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా తక్షణమే వాళ్ళ మీద సివియర్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది. మా తాలూకు డిమాండ్ ఒకటే, నో మైనింగ్ జోన్ కింద ప్రకటించాలి. నో మైనింగ్ జోన్ కింద 32 కిలోమీటర్లు కూడా పంచదార కొండని వెంటనే ప్రభుత్వం ప్రకటించాలి. ఏదో ప్రకటనలకే కాదు, జీవో రూపంలో ఇమ్మీడియట్గా రిలీజ్ చేయాలి. చేసి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఖనిజ సంపద దోపిడీని అంతటిని కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం కంట్రోల్ చేయాలి. లేని పక్షంలో ప్రజా ఉద్యమానికి ఉమ్మడి విశాఖ జిల్లా అంతా కూడా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని శ్రీకారం చుడతాం.